హలో ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ముకుంద జ్యువెలర్స్కి వచ్చానండి, కొత్తపేట్ బ్రాంచ్కి అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవాళ నేను మీకు బ్లాక్ బీట్ కలెక్షన్ చూపించబోతున్నా. లైట్ వెయిట్లో ఉన్న వైడ్ రేంజ్ కలెక్షన్ ఉంది అండ్ దాంతోపాటు స్కీమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇక్కడ వచ్చేసి 2 స్కీమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్కీమ్ 1 వచ్చేసి 11 months స్కీమ్ అనమాట. ఇది మీరు 11 months ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ 11 month వీళ్ళు బోనస్ యాడ్ చేస్తారు. మీరు ఎంతైతే ఎవ్రీ మంత్ కట్టుకుంటూ వచ్చారో అంత బోనస్ యాడ్ చేసేసి నో మేకింగ్ నో విఏతో జ్యువెలరీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది స్కీమ్ 1. స్కీమ్ 2 వచ్చేసి గోల్డ్ అక్యుములేషన్ అండి. మీరు ఎవ్రీ మంత్ ఏ డేట్ రోజు అయితే మీరు అనుకున్న అమౌంట్ ఎంతైతే పే చేస్తారో అంత అమౌంట్కి గోల్డ్ అయితే అక్యుములేట్ అవుతుంది. ఇది ఇదైతే 12 months కట్టాలి. ఇది 12 month తర్వాత మీరు ఎంతైతే గోల్డ్ అక్యుములేట్ అవుతుందో అంత గోల్డ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు విత్ నో మేకింగ్ నో విఏ అనమాట. సో విఏ ఉండదు, మేకింగ్ ఉండదు 2 స్కీమ్లలో కూడా. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ కావాలంటే స్టోర్ వాళ్ళని కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అయితే చెప్పేస్తారు. సో ఇవాళ నేనైతే లైట్ వెయిట్ బ్లాక్ బీట్స్ కలెక్షన్తో నేను ముందుకు వచ్చాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది, లైట్ వెయిట్లో ఉంది. స్కీమ్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ బీట్స్ మాల అండి. చూడండి ఎంత బాగుందో. మిడిల్లో వచ్చేసి ఒక పెండెంట్ వచ్చి కింద వచ్చేసి పర్ల్ డ్రాప్ అనమాట. లైక్ ఈ బ్లాక్ డ్రాప్ ఉంది, చాలా బాగుంది. సింగిల్ లేయర్ ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి గోల్డ్ ఎక్కువ ఉందండి కొంచెం ఇక్కడ. సో ఇది మనకి అరౌండ్ 8.1 grams ఉంది. సేమ్ డిజైన్, దీంట్లో మొత్తం బ్లాక్ బీడ్స్ వచ్చినాయి, దీంట్లో గోల్డ్ ఎక్కువ ఉంది. ఐ మీన్ ఇక్కడ చైన్ వచ్చింది, ఇక్కడ మాత్రం బ్లాక్ బీడ్స్ వచ్చినాయి. ఇది వెయిట్ వచ్చేసి మనకి 6.2 grams ఉందండి. సో కొంచెం తేడా ఉంది, సేమ్ డిజైన్. సో మీకు తేడా చూపిద్దామని 2 పక్కన పెట్టాను అనమాట. లిటిల్ డిఫరెంట్, లిటిల్ కొంచెం డిజైన్ చేంజ్ తోటి డిఫరెన్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి. బ్లాక్ స్టోన్ ఉంది ఇక్కడ మిడిల్లో, చుట్టూ సీజర్స్, కింద వచ్చేసి పర్ల్ డ్రాప్ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి 5.7 gramsలోనే ఉందండి. 916 హాల్మార్క్. మీకు ఇప్పుడు ఈరోజు చూపించే కలెక్షన్ అంతా మనకి 22 karat గోల్డ్లోనే ఉందన్నమాట. హాల్మార్క్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఒక బెల్ సింబల్ లాగా వచ్చి, ఇది నక్షి బాల్స్ అనమాట. మనకి మ్యాట్ ఫినిషింగ్లో బాల్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రింగ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 7.7 gramsలోనే ఉందండి. సో ఇది కొంచెం రోడియం ఫినిషింగ్ అట్లా ఇచ్చేసారనమాట. ఇది కొంచెం అంటే ఆఫీస్ వేర్కి అట్లా ఇండో వెస్టర్న్ మీదకి వేసుకోవాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మనకి 7.8 gramsలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీట్ చైన్ అండి. ఇది చూడండి, ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 7 grams ఉందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు పెండెంట్ వద్దు, ఏమొద్దు అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది, నీట్గా. ఇదైతే 8.3 gramsలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పెండెంట్ అనమాట. మనకి మిడిల్లో మదర్ పోల్ వచ్చింది, చుట్టూ మళ్ళీ ఈ విధంగా మ్యాట్ ఫినిషింగ్ నక్షి ఉంటుంది కదా, అది డీటెయిలింగ్ ఇచ్చేసారు. ఇక్కడ వరకు వచ్చేసి మల్టీ లేయర్స్ లాగా ఇచ్చి, ఇక్కడ వచ్చేసి సింగిల్ లేయర్లో బ్లాక్ బీట్స్ని హైలైట్ చేశారండి. ఇది వచ్చేసి మనకి 11 gramsలో ఉంది. ఇది కొంచెం హెవీగా ఉంది, విత్ పెండెంట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ రోలో కావాలి, సింగిల్ లైన్లో కావాలంటే ఈ పెండెంట్ దీనికి వెళ్ళిపోవచ్చు. ఇది 7.6 gramsలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పెండెంట్ అండి. ఇది డిఫరెంట్గా ఉంది, లైక్ మంగళసూత్ర పెండెంట్ అంటారు కదా, అట్లా వచ్చి మిడిల్లో ఒక రూబీ ఫ్లవర్ని హైలైట్ చేశారు. ఇది 2 layers ఉంది. ఇది కొంచెం హెవీగా ఉంటుంది, గోల్డ్ వెయిట్. 16.9 gramsలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం లైట్ వెయిట్లో ఉందండి. ఇది వచ్చేసి 7 gramsలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అసలు మనకి బ్లాక్ బీడ్స్లో పెండెంటే వద్దు అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. మొత్తం బ్లాక్ బీడ్సే, మొత్తం గోల్డ్ తీగతో అల్లేసారనమాట, 22 karat తీగతో. ఇది వచ్చేసి 8.4 gramsలో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి పెండెంట్ అంటే దీనికి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది, స్క్వేర్ షేప్ లాగా. అండ్ ఇది వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. ఇవన్నీ మనకి ఎల్లో గోల్డ్ ఫినిషింగ్లో ఉంటాయి. కొంచెం ఫ్యాన్సీ కాబట్టి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. సీజెడ్స్ కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 4.9 gramsలోనే ఉందండి. సారీ, ఇది 18 carats ఉంది. ఓకే, మిగతా అన్ని 22 carats ఉన్నాయి. ఇది మాత్రం 18 caratలో ఉంది. ఒకసారి చూడండి, చూసి తీసుకోండి. ఇది 18 caratలో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 22 carats ఉందండి. వెయిట్ వచ్చేసి 5.6 grams మాత్రమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పెండెంట్తో ఉన్న ఒక క్యూట్ బ్లాక్ బీడ్ మాల అనమాట. చాలా బాగుంది. పెండెంట్ వచ్చేసి మనకి ఈ విధంగా పోటా వచ్చిందండి, చుట్టూ సీజర్స్ అనమాట. సో మూవబుల్ ఉంది. ఇది 6.4 gramsలో ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ బ్లాక్ బీడే, కాకపోతే మనకి పెండెంట్ డిఫరెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి 6.1 gramలో ఉందండి. సేమ్ పెండెంటే, కాకపోతే ఇక్కడ కలర్ స్టోన్ చేంజ్ అయిందనమాట. సో ఇది కూడా చూద్దాం. సేమ్ ఉన్నాయి, వెయిట్ ఎంత ఉంటుందో. ఇది 6.7 gramsలో ఉంది. సో సేమ్ డిజైన్, సేమ్ కలర్, కాకపోతే కొంచెం ఒకసారి ముందు ఒకసారి వెనకాల చేసినందుకు ఇదంతా హ్యాండ్ క్రాఫ్టెడ్ ఉంటుంది కదా, ఒకసారి ముందు ఒకసారి మిల్లీగ్రామ్స్లో తేడా అనమాట. సేమ్
6.1 గ్రామ్, ఇది 6.7 గ్రామ్స్. చూసి పర్చేస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీగా అండి. ఇంకా ఎవ్రీ టైమ్ ట్రెడిషనల్ వద్దు, ఫ్యాన్సీకి కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ 7.7 గ్రామ్స్లో ఉంది. ఇదైతే దీంట్లో మనకి గోల్డ్ ఎక్కువ కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. దీంట్లో గోల్డ్ ఎక్కువ ఉందన్నమాట. డిజైనింగ్ అంతా కింద బాల్ ఇచ్చేసారు. ఇది 10.9 గ్రామ్స్లో ఉంది. ఇది కూడా దీంట్లో ఈ లాట్లో చూసినాయన్నీ మనకి కొంచెం గోల్డ్ ఎక్కువ ఉన్నాయండి. మిగతా అంతా యాజ్ యూజువల్గా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 10.6 గ్రామ్స్లో ఉంది. ఇది వచ్చేసి 10.1 గ్రామ్లో ఉంది. ఇది వచ్చేసి దీంట్లో కూడా గోల్డ్ ఎక్కువ ఉందండి. కాకపోతే స్లీక్ ఉంది కానీ గోల్డ్ ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి 8.8 గ్రామ్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కింద పెండెంట్ ఏంటంటే మనకి ఫ్లవర్ లాగా ఇచ్చేసారు. సో దీంట్లో కూడా కొంచెం గోల్డ్ ఎక్కువ ఉంది. ఇది 6.3 గ్రామ్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ అనమాట. ఇది పెండెంట్ డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా అనమాట. సీజెట్స్ వచ్చేసినాయి, 2 లేయర్స్ ఇచ్చేసారు. చిన్నగా ఉంది. ఇది 6.7 గ్రామ్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ముద్దుగుండే క్యూట్ పెండెంట్ అనమాట. మిడిల్లో అంతా ఈ విధంగా గ్రీన్ స్టోన్ వచ్చి కింద మొత్తం ఒక ఫ్లవర్ లాగా ఇచ్చేసారు. 1 లేయర్లోనే ఉందండి. ఇది 5.9 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే లైట్ వెయిట్లో ఉంటుంది. సో ఇది గిఫ్టింగ్ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 5.1 గ్రామ్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో గోల్డ్ అనేది ఎక్కువ ఉందండి. సో ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. 7.8 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 18 క్యారెట్లో అనమాట. కొంచెం ఫ్యాన్సీగా డిఫరెంట్గా కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 5.4 గ్రామ్స్లో ఉందండి. ఓకే, 18 క్యారెట్ గోల్డ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్లోనే 2 లేయర్స్ అనమాట. ఇది బ్లాక్ డైమండ్స్ లాగా వచ్చింది. ఇది 11 గ్రామ్స్ ఉందండి వెయిట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. ఇది సీజెట్స్ బ్లాక్ స్టోన్స్ అట్లా ఉందన్నమాట. 2 లేయర్స్ వచ్చేసారు. 22 క్యారెట్లో ఉంది. 7.9 గ్రామ్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి పెండెంట్తో ఉందండి, సీజెట్ పెండెంట్స్తో. ఇది వచ్చేసి 6.7 గ్రామ్స్లో ఉంది, లైట్ వెయిట్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి డైమండ్ వర్క్మెన్షిప్ సీజెట్ పెండెంట్లో ఉందండి. ఇది వచ్చేసి 7.4 గ్రామ్స్లో ఉంది. చాలా బాగుంది. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఇవన్నీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, సీజెట్స్లోనే డైమండ్ పెండెంట్ లాగా వచ్చింది. 7.8 గ్రామ్స్లో ఉంది. సో ఇదైతే మనకి కొంచెం రెగ్యులర్ డిజైన్ లాగా అనమాట. ఇది వచ్చేసి 6.2 గ్రామ్స్లో ఉంది. ఇదంతా మళ్ళీ 22 క్యారెట్ హాల్మార్క్లో ఉందండి. సో దీంట్లో కొంచెం కలర్ బీడ్స్ యాడ్ అయినవి ఉన్నాయి, అది కూడా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్లోనే ఈ విధంగా కోరల్స్ కావాలి అంటే దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇది 5.8 గ్రామ్స్లో ఉందండి. 22 క్యారెట్ గోల్డ్ అనమాట. సో కోరల్స్ దీంట్లో రౌండ్గా ఉన్నాయి. దీంట్లో కోరల్స్ వచ్చేసి చూడండి, ఇది డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. ఇది 2 లేయర్స్ వచ్చేసింది. ఇది వచ్చేసి 5.8 గ్రామ్స్లో ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మల్టీ లేయర్స్ బ్లాక్ బీడ్స్ ఇచ్చారు విత్ కోరల్స్ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్ అనమాట. సన్నగా నీట్గా ఉంది. ఇది వచ్చేసి 12.5 గ్రామ్స్లో ఉందండి. ఇది కొంచెం హెవీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కోరల్స్ కాంబినేషనే. సో దీంట్లో కూడా గోల్డ్ వెయిట్ ఎక్కువ ఉంది అండ్ కోరల్స్ వచ్చేసి చాలా సన్నగా ఉన్నాయి. ఇది వచ్చేసి 12.8 గ్రామ్స్లో ఉంది. సో కోరల్ వద్దు అనుకుంటే మీరు గ్రీన్ బీడ్స్కి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి 12.7 గ్రామ్స్లో ఉంది. ఇది కూడా మల్టీ లేయర్స్ ఇచ్చేసారు. దీనికి ఏంటంటే డైమండ్ పెండెంట్ కానీ సీజెట్స్ పెండెంట్ లేదు కుందన్ పెండెంట్ ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి కదండి మీరు మాంటిక్ లాగా వాడుకునేవి. సో ఇలాంటి బ్లాక్ బీడ్స్లలో వేసుకున్నారంటే హైలైట్గా ఉంటుంది. సో మీకు పెండెంట్ వద్దు అనుకుంటే ఇలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మల్టీపర్పస్ యూజ్ అనమాట. అంటే ఒకసారి అలా ఒకసారి ఇలా వేసుకోవడానికి అంతే. ఇదంతా మళ్ళీ 22 క్యారెట్ గోల్డ్ హాల్మార్క్. నేను 18 క్యారెట్స్ వచ్చిన 18 క్యారెట్స్ వచ్చిన దగ్గర 18 క్యారెట్ ఇది ఉందని చెప్పాను అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్లోనే షైన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి 6.1 గ్రామ్లో ఉందండి. 2 లేయర్స్. దీంట్లో కొంచెం సైజ్ డిఫరెంట్గా ఉంది. ఇది కూడా 2 లేయర్స్ ఉంది. ఇది అరౌండ్ మనకి 18 క్యారెట్లో ఉంది. ఇది ఒకటి 18 క్యారెట్లో ఉంది. ఇది వచ్చేసి 4.9 గ్రామ్స్లో ఉంది. ఇది నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇది కూడా 18 క్యారెట్లోనే ఉంది. ఇది వచ్చేసి 4.1 గ్రామ్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో డిఫరెంట్ వెరైటీ అండి. ఇది మీరు రెగ్యులర్గా డ్రెస్సెస్ మీదకి ఆఫీస్ వేర్కి వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 9.2 గ్రామ్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంది. దీనికంటే ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంది. ఇది 4.5 గ్రామ్లో ఉంది. ఇది 18 క్యారెట్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి 22 క్యారెట్లో ఉంది. సేమ్ ఇదేం సైజ్ ఉందో ఇది అదే సైజు. ఇది వచ్చేసి 8.1 గ్రామ్లో ఉంది. సో వీటికి కూడా మీరు పెండెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ డైమండ్ పెండెంట్స్ కానీ రూబీ పెండెంట్స్ వాట్ ఎవర్ మీకు ఎలా కావాలంటే అలా పెండెంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఇంకా చాలా ఉంది. నేను చాలా తక్కువ కలెక్షన్ చూపించాను. సో మళ్ళొకసారి స్కీమ్ అయితే చెప్తా అండి. ఇక్కడైతే 2 స్కీమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. స్కీమ్ 1 వచ్చేసి 11 months స్కీమ్ అనమాట. మీకు బోనస్ యాడ్ అవుతుంది. మీరు ఎవ్రీ మంత్ సర్టెన్ డేట్ రోజు మీరు ఎంతైతే పే చేస్తారో ఆ 11 month తర్వాత 12 monthకి వీళ్ళు బోనస్ యాడ్ చేసి మీకు నో మేకింగ్ నో వేతో జ్యువెలరీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒక స్కీమ్ అనమాట.
స్కీమ్ 2 వచ్చేసి గోల్డ్ అక్యుములేషన్. సో మీరు సర్టెన్ డేట్ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే మీరు ఈ డేట్ ఈ మంత్లో మీరు ఒక 10,000 ఆ 20,000 పే చేసేసారు. మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో అంత అమౌంట్కి ఎంతైతే గోల్డ్ అయితే ఉందో అంత గోల్డ్ అక్యుములేట్ అవుతుంది అనమాట. ఈ స్కీమ్ మాత్రం 12 months ఉంటుందండి. 12 months మీరు ఎంతైతే కట్టుకుంటూ వెళ్తారో, ఎంతైతే ఆ కట్టిన అమౌంట్కి అంత వెయిట్ గోల్డ్ అయితే మీకు అక్యుములేట్ చేస్తారు. మీరు ఆఫ్టర్ 12 months ఇదైతే పర్చేస్ చేసుకోవచ్చు విత్ నో మేకింగ్ నో బీ అనమాట. రెండింటికి కూడా నో మేకింగ్ నో బీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు గోల్డ్ అనేది అక్యుములేట్ చేసుకుంటారు. అంటే ఈ డేట్ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ వచ్చేసి 23rd కదా, ఈరోజు డేట్ వచ్చేసి 23rd December 2024 అనమాట. ఇవాళ ప్రైస్ వచ్చేసి 71,000 చేంజ్ ఏమో ఉంది గోల్డ్ అయితే తులంకి. సో మీరు ఒక 10,000 కట్టుకున్నారు అనుకోండి, మీకు గ్రామ్ పైన కొంచెం ఏమో ఎక్కువ వస్తుంది. సో అంత గోల్డ్ అక్యుములేట్ అవుతుంది అనమాట ఇవాళ కడితే. సో అలా మీరు ఎవ్రీ మంత్ అట్లా 12 months కట్టుకున్న తర్వాత 12th month రోజు మీరు గోల్డ్ అయితే తీసుకోవచ్చు. అంటే మీరు ఎంతైతే జమ చేశారో అంత గోల్డ్. సో అది స్కీమ్ 1. స్కీమ్ 2 సో నేను కన్ఫ్యూజ్గా చెప్పుకుంటే ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా ట్రై చేశాను చెప్పడానికి అయితే. ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ కావాలంటే స్టోర్ని విజిట్ అవ్వండి, లేదంటే మన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేసినా కానీ డీటెయిల్గా చెప్పేస్తారు. ఓకే. సో బ్లాక్ బీడ్స్ కూడా నాకు చాలా నచ్చేసినాయి. మీకు ఏ బ్లాక్ బీడ్ నచ్చినా వెంటనే గ్రాప్ చేసుకోండి. ఓకే. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ముకుంద జ్యువెలర్స్, కొత్తపేట.